మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. నమస్కారం. ఈ సెక్షన్లో మనం శ్రీ అరవిందుల వారు రాసిన ద కింగ్డమ్స్ అండ్ గాడ్ హెడ్స్ ఆఫ్ ద లిటిల్ మైండ్ అనే దానిలో ఇంగ్లీష్లో ఆయన ఏం చెప్పారు అనేది బ్రీఫ్గా చూద్దాము. ఇది తెలుగులో మనకి తాతగారి సావిత్రిలో మనస్సు, దాని అల్పత, దేవత్వము అనే చాప్టర్ కింద వస్తుంది. తెలుగు సావిత్రిలో ఇది 239 నుంచి 259 పేజ్ వరకు ఉంది. ఇంతకుముందు సెక్షన్లో మనం ప్యారడైజ్ ఆఫ్ ది లైఫ్ ఫామ్ యొక్క ప్యారడైజ్ ఎలా ఉంటుంది, ప్రాణశక్తి ప్యారడైజ్ స్వర్గం ఎలా ఉంటుంది, సెన్సెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటే అమృతమయమైన జీవితం ఎలా ఉంటుంది అనేలాగా చెప్పారు. ఇప్పుడు మనస్సు, బుద్ధి, ఇప్పుడు మనకి మనోమయ కోశం, ఈ మనోమయ కోశంలోకి వచ్చినప్పుడు అరవిందులు అందులో చాలా ప్లేన్స్ ఉంటాయి మైండ్కి. హయ్యర్ మైండ్ అని, ఇంట్యూటివ్ మైండ్ అని, ఓవర్ మైండ్ అని, సూపర్ మైండ్ అని, వాటికి అన్నింటికంటే దిగువ స్థాయిది మనకందరికీ తెలిసిన మైండ్. అందుకనే ఇక్కడ ఈ టైటిల్లోనే ద కింగ్డమ్స్ అండ్ గాడ్ హెడ్స్ ఆఫ్ ద లిటిల్ మైండ్ అన్నారు. అంటే ప్రారంభ దశలో మన మైండ్ తోటి ఏం చేస్తాము అనేలాంటి వాటికి అధిదేవతలు ఎవరు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళ కంట్రోల్లో ఉన్నప్పుడు మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేలాగా ఈ ప్లేన్ అరవిందుల వారు అశ్వపతి ఏం చూశాడు అనేది మనకి వర్ణించి చెప్తున్నారు. చూద్దాం. అప్వర్డ్ పాయింట్స్ ద స్పిరిట్స్ క్లైంబింగ్ ఫైర్, large lucent realms of mind, a little output of God's vast delight. ఇక్కడ a little output of God's vast delight, భగవంతుని యొక్క అనంతమైన ఆనందంలో నుంచి కొద్దిపాటి లిటిల్ అవుట్పుట్, లిటిల్ రిజల్ట్ ఇక్కడ మనకి కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఈ మైండ్ ఇనీషియల్ స్టేజెస్లో అప్పుడప్పుడే మైండ్ వికసిస్తున్నప్పుడు, బుద్ధి వికసిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎ కోయలిషన్ ఆఫ్ అన్సర్టనిటీస్, ఎ రాండవూ ఆఫ్ నాలెడ్జ్ విత్ ఇగ్నోరెన్స్. అంటే అజ్ఞానం ఒకవైపు నుంచి, జ్ఞానం ఒకవైపు నుంచి రెండు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్న లాంటి లోకం. రాండవూ అంటే మీటింగ్ పాయింట్, మీటింగ్ ప్లేస్ అన్నమాట. అలాగా హాఫ్ కాన్షియన్స్ ఆఫ్ ది యానిమల్ సోల్ నుంచి స్లో ఎసెంట్, అంటే జంతువులకు ఉండే జ్ఞానం హాఫ్ కాన్షియన్స్, అంటే వాటికి అన్నీ తెలుస్తాయా, విచక్షణ ఉంటుందా అంటే జంతువులకు ఉండదు అని కదా మనం అనుకుంటాం. అంతకంటే పై స్థాయిలో మానవుడు ఉన్నాడు అని. ఆ జంతువులకు ఉండే కాన్షియన్స్ స్థాయి నుంచి పైకి వస్తూ ఉన్నప్పుడు మానవుడికి ఉండే పరిమిత అబ్జర్వేషన్ కానీ మనస్సు, బుద్ధి ఎలా ఉంటాయి అనేవి ఈ ప్లేన్లో లిటిల్ మైండ్ మనకి చూస్తాం అన్నమాట. లేబర్స్ ఫర్ ద అవర్ అండ్ నాట్ ఫర్ ఇటర్నిటీ, ఈ క్షణం కావాల్సిన సుఖం కోసం, ఈ క్షణం కావాల్సిన లాభం కోసం ఎలా చేయాలి అనేలాంటిగా కృషి చేస్తారు తప్ప వీళ్ళ బుద్ధిని ఇటర్నిటీ ఎట్లా ఉంటుంది, దాన్ని ఎలా సాధించాలి అనే ఆలోచన ఈ స్థాయిలో వాళ్ళకి ఉండదు. ఇట్స్ ఎ మెటీరియల్ మైండ్, మెటీరియల్ వరల్డ్, ఈ ప్రపంచానికి సంబంధించిన లాభ నష్టాల గురించి ఆలోచించగలుగుతారు. కాబట్టి వీళ్ళ దగ్గర ఉండేదంతా కూడాను హైపోథసిస్, ఆర్గ్యుమెంట్, థియరీ. దేనికైనా సరే థియరిటికల్గా ప్రొసీడ్ అవుతారన్నమాట. ఇంట్యూషను అవి వీళ్ళ దగ్గర ఉండవు. కాబట్టి ఇక్కడున్న ప్రజలకి దే థింక్ దట్
వాళ్ళు ఏ స్థాయికి వచ్చారో ఈ ప్రపంచంలో మొత్తం ఆధిపత్యం సాధించి అదే నేచర్స్ హయ్యెస్ట్ టాప్ అనుకుంటారు. ఇంతకు మించి ఇంకా సాధించాల్సింది ఏం లేదు, ఎందుకంటే అది కనపడదు కదా. మెటీరియల్ ప్లేన్లో కనపడుతున్న దాని మీద ఆధిపత్యం వస్తే మనం రాజాధిరాజులం అయిపోయాం అనేలాంటి భావంతో ఉంటారు. దీనికి మించింది ఇంకొకటి ఉంది, ఏమై ఉంటుంది అనే ఆలోచనే వాళ్ళకి రాదు. అది ఆ లిటిల్ మైండ్స్, మెటీరియల్ మైండ్స్ యొక్క లక్షణం కిందనమాట. దాన్ని అశ్వపతి ఏమంటున్నాడు, ఆఫ్టర్ సీయింగ్ ద గ్లోవర్మ్ టాప్ ఆఫ్ పేల్ గ్లిమ్మర్ రెల్మ్స్ హీ కేమ్ ఇన్ టు ఎ రెల్మ్ ఆఫ్ ఎర్లీ లైట్ and the regency of a half-risen sun, out of its rays our mind's full orb was born. ఇలాగా ఈ ప్రపంచం ఇదే అల్టిమేట్ అనుకునేలాంటి స్థాయిని గ్లోవర్మ్స్ అంటే మినుగురు పురుగు తన కాంతే ప్రపంచంలో అన్నింటికంటే పెద్ద వెలుగు అనుకుంటే ఎంత సత్యమో, ఈ స్థాయిలో ఉన్న మనస్సు ఇదే గొప్ప అనుకుంటే అంతే సత్యం. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకి వెళ్ళాడనమాట. వెళ్తే మన మనస్సు ఇంకొంచెం ముందుకెళ్తే ఎలా ఆలోచిస్తుంది అనే ప్లేన్కి వెళ్ళగలిగాడు. సూర్యోదయం, మినుగురు పురుగులు తామే సూర్యునంత కాంతిస్తున్నాం అనుకున్న స్థాయి నుంచి ముందుకు వెళ్ళి నిజమైన సూర్యోదయం అయితే ఎలా ఉంటుంది అనే స్థాయికి వెళ్ళాట. అక్కడేం చూశాడు, ఆల్ వాజ్ స్టిల్ ఎ మొబైల్ ఇగ్నోరెన్స్, స్టిల్ నాలెడ్జ్ కుడ్ నాట్ కమ్ అండ్ ఫర్మ్లీ గ్రాస్ప్ this huge invention seen as a universe. ఇక్కడ జ్ఞానం ఎలా ఉంది, మొబైల్ ఇగ్నోరెన్స్ అంటే ఇవాళ కొంత అజ్ఞానం ఉంటుంది, అది రేపు తొలగుతుంది, రేపు కొత్త అజ్ఞానం వస్తుంది, ఆ అజ్ఞానం మళ్ళీ ఎల్లుండి తొలగుతుంది, మళ్ళీ అవతల ఎల్లుండికి దాన్ని మించి ఇంకొకటి ప్రశ్న వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యూనివర్స్ అనే హ్యూజ్ ఇన్వెన్షన్ ఎవరు చేశారు? ఈ ఇన్వెన్షను, ఈ యూనివర్స్ ఎవరి ఇన్వెన్షను? దీని గురించిన పూర్తి జ్ఞానం ఈ స్థాయిలో కూడా ఇంకా రాలేదు. ఎ స్పెషలిస్ట్ ఆఫ్ లాజిక్స్ హార్డ్ మెషిన్, an aid of the inventor intellect, it cut truth into manageable bits. None had the inner look which sees truth's whole. సత్యాన్ని, సంపూర్ణ సత్యాన్ని, అంతరంగంలో ఉన్న సంపూర్ణ సత్యాన్ని చూసే దృష్టి లేదు. సత్యాన్ని చిన్న భిన్నమైన ముక్కల కింద చేసి ఇదే సత్యం అని ఆ ముక్కల్నే సంపూర్ణం అనుకునేలాంటి స్థాయిలో ఉన్నారన్నమాట. అప్పుడు అక్కడేం చూసేట, ఎ బ్రిలియంట్ chaos of rebel light arose. It looked above and saw the dazzling peaks, looked within and woke the sleeping god. Imagination called her shining squads. Myth suckled knowledge with her lustrous milk. The infant passed from dim to radiant breast. అప్పుడు ఆ మనస్సులోకి పైనుంచి అనుకోకుండానే ఇక్కడున్న ఈ ఆలోచన విధానాన్ని ఒక్కసారిగా అల్లకల్లోలం చేసేలాంటి ఒక వెలుగురేఖ వచ్చిందిట. ఆ వెలుగురేఖ పేరేంటి? ఊహ. అంటే వాస్తవాల్ని చూసి ఇవే సత్యం అనుకోకుండా ఊహ, ఇమాజినేషన్, ఇన్స్పిరేషన్, ఊహించటం. దీనికి ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచో వస్తుంది. అప్పుడు మనకి మిత్ అంటే పురాణాల కథల్లో అంతా కూడా మైథాలజీ అంటాం. ఆ మైథాలజీలో ఉన్నది ఉన్నట్టు కాకుండా వెనకాతలదేదో అర్థం సూచించేలాంటిగా మనకి కథలు వస్తూ ఉంటాయి. ఫిక్షన్, ఊహించి ఇలా సంభవం అనేలాగా ఊహించటం. కాబట్టి మానవుడు రుచిహీనమైన పాల నుంచి ఆనందాన్నిచ్చే పాలు తల్లి నుంచి తీసుకోవటం మొదలుపెట్టేట ఈ మేధస్సు. Thus streamed down from the realm of early light ethereal thinking into matter's world. Its gold-horned herds trooped into earth's cave heart. In those bright realms our mind's first forward steps. ఆలోచన విధానం కేవలం ఈ ప్రపంచమే మొదలు తుది అనుకునే స్థాయి నుంచి ఇమాజినేషన్, ఇన్స్పిరేషన్, మైథాలజీ, ఫిక్షన్ వచ్చి ఊహకు అందని వాటిని కూడా వ్యక్తీకరించటం అయ్యుండొచ్చు సంభవం అనేలాగా మొదలుపెట్టినప్పుడు ఇథీరియల్ థింకింగ్, ఈథర్, షేప్లెస్, ఫామ్లెస్ స్పేస్ ఫుల్ ఆఫ్ ఈథర్,
అక్కడి నుంచి ఆ డివైన్ ఇన్స్పిరేషన్ చిన్న చిన్నగా ఈ మైండ్లోకి ప్రవేశించటానికి ట్రూత్ని గోల్డ్ హార్న్డ్ హర్డ్స్ అన్నారు. సత్యం అనేది ప్రవేశించటానికి మొదలుపెట్టిందట ట్రూప్స్. ఇన్ దీస్ బ్రైట్ రెల్మ్స్ ఆర్ మైండ్స్ ఫస్ట్ ఫార్వర్డ్ స్టెప్స్. అటువంటిది జరిగినప్పుడు మన మనస్సు బుద్ధి వికసించటానికి మొదటి స్టెప్స్ వేయటం మొదలుపెట్టడం కూడా అశ్వపతి అక్కడ చూశాడు. కానీ ఏం గమనించాడు? ద గోల్డెన్ చైల్డ్ బిగాన్ టు థింక్ అండ్ సీ, బట్ ఆల్ ఇట్ డస్ ఈజ్ అన్ ఇన్ఫెంట్స్ స్కేల్, ఈజ్ ఆన్ అన్ ఇన్ఫెంట్స్ స్కేల్. అంటే గోల్డెన్ చైల్డ్ ఆ దివ్యత్వానికి వారసుడైన ఈ భూమి మీద ఉన్న మానవుడి ఆలోచన విధానం వికసిస్తోంది అని చెప్తూనే అది ఇంకా ఒక బాలునికి ఉండే దశలో ఉన్న ఆలోచన విధానమే. పిల్లలకి ఆలోచన విధానం పరిపక్వత లేకుండానే ఉంటుంది. ప్రతి దాని వైపు క్యూరియాసిటీ కొంతసేపు ఉంటుంది, అక్కడి నుంచి మళ్ళీ ఇంకో వైపుకు వెళ్తూ ఉంటుంది. ఆ స్థాయిలోనే ఈ మానవ మేధస్సు ఆ దివ్యత్వాన్ని గురించి ఆలోచించటం అనే స్థాయి అట్లా ఉంది అని చెప్తూ ఈ జ్ఞానానికి మనస్సుకి ఒక పెద్ద టాస్క్ ఈ సృష్టిలో, ఒక పాత్ర. అదేమిటి అనేది ఇక్కడ అశ్వపతి చూసేట. ఎ స్మాల్ కీన్ ఇన్స్ట్రుమెంట్ ద గ్రేట్ ప్యూజెన్స్ chose టు టీచ్ ద ఇగ్నోరెన్స్ ఈజ్ హర్ డిఫికల్ట్ ఛార్జ్. అజ్ఞానానికి జ్ఞానం ఇవ్వడం, అజ్ఞానానికి జ్ఞానబోధ చేయడం అనే ఒక చాలా కష్టమైన టాస్క్ ఈ మైండ్కి సృష్టికర్త ఇచ్చాడు. హర్ థాట్ స్టార్ట్స్ ఫ్రమ్ అన్ ఒరిజినల్ nescient void. Knowledge comes not to us as a guest, called into our chamber from the outer world, a friend and inmate of our secret self. It hid behind our minds and fell asleep, and slowly wakes beneath the blows of life. జీవితంలో ఆటుపోట్లలో రకరకాల అనుభవాల మధ్య నుంచి మనలోనే దాగి ఉన్న ఈ మిత్రుడు నిద్ర మేల్కున్నాడు తప్ప జ్ఞానం అనేది ఎక్కడో ఆకాశంలో నుంచి మన దగ్గరికి వచ్చేది కాదు. అది మన వెంట ఉన్నదే, చిన్న చిన్నగా వికసించుకుంటూ రావాలి. కాబట్టి ఓన్లీ ఎ స్లో అడ్వాన్స్ ద ఎర్త్ క్యాన్ బేర్. ఈ భూమి నాలెడ్జ్లో ప్రగతి అనేది చిన్న చిన్న అడుగుల్లో తప్ప ఒకేసారి జయంట్ లీప్స్ చెయ్యలేదు. Incapable of the soul's direct in-look, she sees by spasms and shoulders knowledge scrap. ఈ భూమికున్న పరిమితత్వం వల్ల ఏమవుతుందంటే ఒకేసారి ఆ అనంత దివ్య జ్ఞానం అనేది ప్రవాహంలాగా వస్తే తట్టుకునే శక్తి ఈ భూమి మీద ఈ శరీరాలకి లేదు. కాబట్టి మన మేధస్సు కూడా ఏం చేస్తుందిట, కొద్ది జ్ఞానాన్ని కొంచెం ముక్కల్లాగా తళుకులు మనలాగా చూసి షోల్డర్స్ నాలెడ్జ్ స్క్రాప్ అంటే ఆ జ్ఞానంలో అటు ఇటు పడేసి చిందరవందర ముక్కలు లాంటివి పోగేసుకుంటూ ఉంటుంది తప్ప పూర్ణ జ్ఞానాన్ని ఇంకా స్వీకరించే స్థితికి మన మనస్సు రాలేదు. అది చాలా సింబాలిక్గా మంచి ఎగ్జాంపుల్స్ తోటి చెప్తూ, హవెవర్ షీ ఈజ్ ఎ క్యాండిడేట్ ఫర్ ఎ హయ్యర్ సుజెరెనిటీ, searched for an ungrasped omniscience. ఇలా ఉంది కదా ఇప్పుడు ఈవిడ అనేసి ఈ ఎర్త్కి కేపబిలిటీ లేదు అనుకోకండి. ఈ భూమి ప్రస్తుతం అయితే ఆ దివ్యశక్తిని తట్టుకునే శక్తి లేదేమో, కానీ షీ ఈజ్ ఎ క్యాండిడేట్ ఫర్ ఎ హయ్యర్ సుజరెనిటీ. అర్హత ఉంది ఈవిడికి, ఆ అర్హతని సాధించుకోవాలి అంతే. దీనికి ఈ లిటిల్ మైండ్లో ఉన్న బుద్ధి మనస్సు 3 స్థాయిల్లో చెప్తున్నారు అరవిందుల వారు. ఎ డ్వార్ఫ్ 3-bodied ట్రినిటీ వాజ్ హర్ సర్ఫ్. ఈ కింగ్డమ్లో ఈ నాలెడ్జ్కి థింకింగ్కి డ్వార్ఫ్ 3-bodied ట్రినిటీ అంటే తెలుసు మనకి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ట్రినిటీ అంటాం. అలాగే ఎవరైనా 3 శక్తులు కలిసి ఉన్నట్టుగా అనుకునేట్లయితే వీళ్ళు ముగ్గురు కూడా చాలా మరుగుజ్జు వాళ్ళేట. బహుశా ఈ మరుగుజ్జుల్లో నుంచే విశ్వమంతా ఆక్రమించేలాంటి జ్ఞానం తర్వాత వస్తుందేమో. ఈవిడికి సహకరించే పనిచరులు వాళ్ళ లక్షణాలు అనేలాగా. సర్ఫ్ అంటే సర్వెంట్స్, స్లేవ్స్. మొదటివాడు అందరికంటే కూడా బలవంతుడుట.
క్రూడ్ థింకర్, ఓన్లీ ఎక్స్టర్నల్ సైట్ అంటే బయట ఉన్న వాటిని మాత్రమే స్వీకరిస్తాడు. రూల్ ప్రకారం 1000 సంవత్సరాలుగా ఏదైతే చెప్పబడిందో దాన్నే తప్ప కొత్తదనాన్ని స్వీకరించడు, ఏ మార్పులు ఒప్పుకోడు. ఇది ఆ మొదటి సర్వెంట్ యొక్క లక్షణం. నాలెడ్జ్లో ఫిక్స్డ్ రూల్స్ ఉంటాయి, హ్యాబిట్స్ ఉంటాయి. మనలో ఆ మొదటి శక్తి ఉంది అనేది మనకు తెలిసిపోతూనే ఉంది. బట్ దిస్ టూ హ్యాజ్ ఇట్స్ పర్పస్. ఈ సృష్టిలో పనికిరానిదంటూ ఏది లేదు కాబట్టి ఈ ట్రినిటీలో ఉన్న ఈ పిగ్మీకి కూడా చాలా పర్పస్ ఉంది ఈ డివినిటీలో. రెండో స్థాయికి వచ్చేటప్పటికి ఆ రెండో సర్ఫ్ ఎలా ఉంటాడు? ఎ ఫైరీ స్పిరిట్, ర్యాష్ ఇంటెలిజెన్స్. ర్యాష్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ద బర్నింగ్ విజన్ ఆఫ్ డిజైర్, రకరకాలవన్నీ తెలుసుకోవాలి అనేలాంటి ఒక తృష్ణ. బర్నింగ్ డిజైర్ అంటే తృష్ణ ఉంటుందన్నమాట అక్కడ. ఆర్డెంట్ టు ఫైండ్, ఇన్కేపబుల్ టు రిటైన్, ఎ బ్రిలియంట్ ఇన్స్టెబిలిటీ వాజ్ ఇట్స్ మార్క్. టు ఎర్ ఇట్స్ ఇన్బార్న్ ట్రెండ్, ఇట్స్ నేటివ్ క్యూ. టు ఎర్ ఈజ్ హ్యూమన్. రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారనమాట. ఒకటి తర్వాత ఒకటి చేయటము, క్యూరియాసిటీతో అక్కడే ఉంది ఇక్కడే ఉంది అనేలాగా చేసుకునేలాంటిది ఈ రెండవ సర్వెంట్, ఈ మైండ్కున్న రెండవ సర్వెంట్ యొక్క లక్షణం. ఈ కింద అటెంప్ట్ నాట్ విక్టరీ వాజ్ ద చార్మ్ ఆఫ్ లైఫ్. ఇక్కడున్న జీవుల లక్షణం ఎలా ఉంటుందంటే గెలుపు ఓటములు కాదు, ముందు కృషి చేసామా లేదా. ఈ లక్షణం కూడా మనలో చాలామంది దగ్గర కనపడుతూనే ఉంటుంది. ఈ ప్లేన్ అనమాట. ఇన్స్టింక్ట్ ఇట్స్ డ్యామ్ అండ్ లైఫ్ మైండ్ ఇట్స్ సైర్. ఇట్ ర్యాన్ ఇట్స్ రేస్ అండ్ కేమ్ ఇన్ ఫస్ట్ ఆర్ లాస్ట్. మొదటొచ్చావా చివరొచ్చావా అని కాదు, పందెంలో పాల్గొన్నావా లేదా, పని చేసావా లేదా. ఇది ఈ సెకండ్ సర్ఫ్ యొక్క లక్షణంలోకి చెప్పుకుంటారనమాట. దీనికి కూడా ఒక పర్పస్ ఉంది. ఏది వృధా కాదు ఈ సృష్టిలో అనడానికి. A half intuition purpled in its sense. It threw the lightning's fork and hit the unseen. గెలిచామా ఓడామా అని తెలియకుండా కృషి చేస్తూ అనుకోకుండా ఒక రోజున ఇట్ త్రూ ద లైట్నింగ్స్ ఫోర్క్ అండ్ హిట్ ద అన్సీన్. ఆ కనపడనిది ఊహకందని దాన్ని ఎక్కడో లటక్కుని పట్టుకుందన్నమాట. అది దీని యొక్క ప్రత్యేకత. మూడో కేటగిరీలో ఉన్న ఆ సర్వెంట్ ఈ మైండ్కి ఈ ముగ్గురులోనూ బెటర్, సుపీరియర్ అనుకునేది రీజన్, విచక్షణ. ఈ రీజను ఇట్ కేమ్ లాస్ట్. ఫస్ట్ బ్లైండ్ బిలీఫ్, ఫెయిత్, రూల్స్ మారకూడదు అని, తర్వాత ఏమో క్యూరియాసిటీ, ఆ తర్వాత వచ్చింది రీజనింగ్ అన్నమాట. ఇట్ ఎంటర్డ్ ద ఇర్రేషనల్ వరల్డ్ ఆఫ్ ఛాన్స్. వరల్డ్ ఆఫ్ ఛాన్స్లోకి రీజన్ అనేది ప్రవేశించింది. ద స్ట్రాంగెస్ట్, వైజెస్ట్ ఆఫ్ ద ట్రాల్ లైక్ త్రీ. ఆ ముగ్గురులోనూ దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ అండ్ వైజెస్ట్. ఎ పర్పస్ఫుల్ లెబోరియస్ మైండ్. అంటే ఇక్కడ పర్పస్ ఉంది, దేనికోసం చేస్తున్నాం అనేది తెలిసి కృషి చేయటం అనేది. అందువల్ల తెలియని వాటిని తెలుసుకోవడానికి చాలా ఓర్పుతోటి ప్రయత్నించే గుణం ఇక్కడ ఉందన్నమాట. imposing reflection on the march of force, imposing clarity on the unfathomable, she strove to reduce to rules the mystic world. మనకి అగమ్య గోచరంగా ఉన్న అర్థమవని ఆ మిస్టిక్ వరల్డ్ని ఎందువల్ల అలా ఉండుంటుంది, ఈ యూనివర్స్ ఎందుకు ఇలా ఉంది అనేలాగా రీజనింగ్ తోటి ఒక సరైన ఫామ్ తీసుకురావడానికి ట్రై చేస్తుంది ఈ శక్తి. షీ కేమ్ టు సేవ్ ద వరల్డ్ ఫ్రమ్ ఇగ్నోరెన్స్. అజ్ఞానంలో నుంచి మనని రక్షించటానికి రీజన్ అనేది ఒక చాలా ఉపయోగకరమైన మెట్టు. కానీ ఇన్ హర్ హై వర్క్స్ ఆఫ్ ప్యూర్ ఇంటెలిజెన్స్, ఇన్ హర్ విత్డ్రాయల్ ఫ్రమ్ ద సెన్సెస్ ట్రాప్, దేర్ కమ్స్ నో బ్రేకింగ్ ఆఫ్ ద వాల్స్ ఆఫ్ మైండ్, dawns no light of heavenly certitude. This constant change spells progress to her eyes. Her thought is an endless march without a goal. కానీ ఈ రీజనింగ్ తోటి మనిషి తర్కానికి అందని ఆ లోకాన్ని తెలుసుకోలేడు. రీజనింగ్ తోటే ఈ ప్రపంచాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. కాబట్టి ఈ రీజనింగ్ ఎక్కడ ఫెయిల్ అవుతోంది అంటే
ఆ పైనున్న మన మేధస్సులో ఓవర్ మైండ్ హయ్యర్ మైండ్ లెవెల్కి వెళ్ళడానికి కావలసిన ఆ జ్ఞానాన్ని ఈవిడ తేలేకుండా ఉంది రీజనింగ్. అక్కడికి వచ్చేటప్పటికి కంప్లీట్ ఫెయిత్ అండ్ సరెండరెన్స్ కావాలి. అవి ఈ రీజనింగ్ ఉన్న మైండ్లో ఉండవు. కాబట్టి ఆవిడ ప్రగతి సాధిస్తున్నాను అనుకుంటున్నా సరే, ఒకటే చక్రంలో మార్పు అనుకుంటున్నా సరే, మళ్ళీ తప్పులు చేసి మళ్ళీ వాటిని దిద్దుకుంటూ వెళ్తూ ఉండేలాగానే ఉంది తప్ప వాల్స్ ఆఫ్ ద మైండ్ బ్రేక్ చేయడానికి కుదరట్లేదు ఆవిడకి. ద హస్క్స్ షీ కీప్స్, ద కెర్నల్ థ్రోస్ అసైడ్. మూర్ఖులు ఏం చేస్తారంటే పప్పు పారేసి తొక్కు పొట్టు ఉంచుకుంటే వాళ్ళని చూసి నవ్వుతాం. ఈ రీజనింగ్ కూడా తన కృషితోటి తెలుసుకున్న జ్ఞానంలో తెలుసుకోవాల్సిన నిజమైన సారాన్ని వదిలేసి ఆ పై పొట్టు లాంటి దాన్నే ఇదే సారం అనుకునేలాగా ఉంచుకునే మూర్ఖురాలి కింద కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఓన్లీ షీ సీక్స్ మెకానిక్ నేచర్స్ కీస్. ఈ ప్రకృతి, ఈ విశ్వం, దీని రహస్యం ఏమిటి అనే తాళం చెవి కోసం ఈ రీజనింగ్ వెతుకుతూ ఉంటుంది. కానీ ఈ సర్వ కారణాలుకి కారణమైన వాడెవడు, వాడిని తెలుసుకోవాలి అనేలాంటి ఆ కీ కావాలి అనే కృషి ఈ రీజనింగ్లో మనకి కనిపించదన్నమాట. మ్యాటర్ ఈజ్ ది అడ్మిరబుల్ రియాలిటీ, ద పేటెంట్ అన్ఎస్కేపబుల్ మిరకిల్, ద హార్డ్ ట్రూత్ ఆఫ్ థింగ్స్, సింపుల్ ఇటర్నల్ సోల్. ఈ రీజనింగ్ ఉన్న మనిషికి ఈ భూమి, ఈ కనపడే వస్తువుల్ని దాటిన ఇంకొక విశ్వం ఉంది అనేది వాళ్ళు నమ్మరు. దిస్ వుడ్ బి నేచర్స్ పీక్ ఆన్ అన్ అబ్స్క్యూర్ గ్లోబ్, ద గ్రాండ్ రిజల్ట్ ఆఫ్ ద లాంగ్ ఏజెస్ టాయిల్. So might it be if the spirit fell asleep. Man then might rest content and live in peace, master of nature who once her bond slave worked, if God within could find no greater plan. ఏమంటున్నారంటే అరవిందుల వారు, ఒకవేళ మనిషిలో ఉన్న ఆ ఆత్మ గనక ఎప్పటికీ నిద్రపోతూనే ఉంటే, మేల్కోకుండా ఉంటే, ఈ ప్రకృతిని తెలుసుకోవటము, ఈ విశ్వానికి, ఈ ప్రకృతికి ఇంతకుముందు బానిసగా ఉన్నవాడు ఇప్పుడు యజమానిగా ఉండటమే ఈ సృష్టి యొక్క గొప్ప లక్ష్యం అయి ఉండేది. కానీ అది కాదు. ఎ సడన్ టర్న్ క్యాన్ కమ్, ఎ రోడ్ అపియర్, ఎ గ్రేటర్ మైండ్ మే సీ అ గ్రేటర్ ట్రూత్, ఆర్ హిడ్ ఇన్ అవర్ సెల్స్ ద కీ ఆఫ్ పర్ఫెక్ట్ చేంజ్. కానీ సంభవాలు రెండు. ఒకటో సంభవం, a sudden turn can come, a road appear, a greater mind may see a greater truth. ఈ లిటిల్ మైండ్ పైన ఉన్న గ్రేటర్ మైండ్ అనేది మన దగ్గరికి రావచ్చు. ఈ ప్రపంచానికి అధిపతి అవ్వటం కంటే గొప్పది ఇంకో కార్యం ఉంది అనేది ఆ గ్రేటర్ మైండ్కి తట్టచ్చు, ఆ సత్యాన్ని మనకు చెప్పచ్చు. లేదు, హిడ్ ఇన్ అవర్ సెల్స్ ద కీ ఆఫ్ పర్ఫెక్ట్ చేంజ్. ఎవరో బయట నుంచి చెప్పక్కర్లేదు. ఆ తాళం ఏదో, ఆ రహస్య తాళం మనలోనే ఉంది. దాన్ని మనం బయటికి తీయవచ్చు. Awake to a greater truth beyond her acts, the mediatrix sat and saw her works. For not by reason was creation made. అప్పుడు ఈ సృష్టి రీజన్తో జరగలేదు. తర్కంతో ఈ సృష్టిని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. కాబట్టి ఆ సత్యం ఎక్కడుంది, ఎలా వస్తుంది? నేను ఈ అజ్ఞానానికి ఆ జ్ఞానానికి మధ్యవర్తిత్వం కింద ఉన్నాను తప్ప రాయబారిని నేను అల్టిమేట్ కాదు, ఎవరు తీసుకొస్తారు అనేలాగా ఆవిడ చూస్తోందిట. ద లిటిల్ మైండ్ ఈజ్ టైడ్ టు లిటిల్ థింగ్స్, బట్ షీ హర్ డ్వార్ఫ్ ఎయిడ్స్ న్యూ. ఈ లిటిల్ మైండ్ ప్లేన్లో ఉన్న వాళ్ళన్నీ కూడాను చిన్న చిన్నవి, శాశ్వతమైన ఆనందం, శాశ్వతమైన సత్యం కాకుండా చిన్న చిన్న సంతోషాలు, చిన్న సత్యాలు వెతుక్కోవడానికే ఈ మేధస్సుని వాడుకుంటూ ఉంటారు ఈ లిటిల్ మైండ్స్ ప్లేన్లో ఉన్నవాళ్ళు. కానీ దెర్ ఈస్ హోప్. వన్ డే ద ఫేస్ మస్ట్ బర్న్ అవుట్ త్రూ ద మాస్క్. అవర్ ఇగ్నోరెన్స్ ఈజ్ విజ్డమ్స్ క్రైసాలిస్. ఈవెన్ నౌ గ్రేట్ థాట్స్ ఆర్ హియర్ దట్ వాక్ అలోన్, ఆర్మ్డ్ విత్ ద ఇన్ఫాలిబుల్ వర్డ్. మనం నిరాశ పడక్కర్లేదు. ఎందుకంటే ఈ లిటిల్ మైండ్స్ పైన ఉన్న గ్రేటర్ మైండ్స్ నుంచి సూచనలు ఈ మైండ్లోకి వస్తూనే ఉన్నాయి. ఈ తెర
తప్పకుండా తొలగిపోతుంది. మన ఇగ్నరెన్స్ అనేది జ్ఞానానికి ఈ అజ్ఞానం అనేది కేవలం ఒక ముసుగు లాంటిదే. A fire shall come out of the infinitudes. A greater gnosis shall regard the world. A timeless knowledge it shall bring to mind. Its aim to life, to ignorance its close. ఈ 4 వాక్యాలు ఇంతకుముందు తాతగారు అరవిందుల వారు ఆనందంగా తప్పకుండా ఈ భూమి స్వర్గం అవుతుంది అనేలాగా ఒక ప్రార్థనలాగా మనందరినీ చదవమన్నది ఇంతకుముందు చాప్టర్స్లో ఎలాగైతే చదివామో ఇక్కడ కూడా అలాగే తప్పకుండా జరుగుతుంది. ఎ ఫైర్ షల్ కమ్ అవుట్ ఆఫ్ ది ఇన్ఫినిట్యూడ్స్, ఎ గ్రేటర్ గ్నాసిస్ షల్ రిగార్డ్ ద వరల్డ్, ఎ టైమ్లెస్ నాలెడ్జ్ ఇట్ షల్ బ్రింగ్ టు మైండ్, ఇట్స్ ఎయిమ్ టు లైఫ్, టు ఇగ్నోరెన్స్ ఇట్స్ క్లోజ్. తప్పకుండా మన మనస్సు ఇలాగ, మన బుద్ధి ఇలాగ ఉండిపోవు. పైనుంచి వచ్చే జ్ఞానాగ్ని మనకి రీచ్ అవుతుంది. ఈ ప్రపంచము, ఈ జ్ఞానము సంపూర్ణమవుతుంది, మన అజ్ఞానం పూర్తిగా పోతుంది అనేది తథ్యం అని ఇక్కడ అరవిందుల వారు మళ్ళీ ఇంకొకసారి చెప్పి, ఈ లిటిల్ మైండ్స్కి పైన అవతల ఏముంది అంటే టూ సన్ గేజ్ డెమన్స్ విట్నెసింగ్ ఆల్ దట్ ఈజ్. లైఫ్ థాట్ అనేది ఒకటి, థాట్ మైండ్ అనేది ఒకటి. అవి రెండు కూడా ఏమిటంటే పైనుంచి జ్ఞానాన్ని ఈ కింద ప్లేన్కి ఎప్పుడు పంపించగలము, దానికి మానవుడు ఎప్పుడు సిద్ధం అవుతాడు అని చూస్తూ ఉంటారట. దే ఆర్ ఆర్కేంజల్స్ ఆఫ్ అ వైట్ ట్రాన్సెండింగ్ రెల్మ్. వాళ్ళు దేవదూతల కింద ఈ థాట్ మైండ్ పైన ఉంటుంది, మెటీరియల్ మైండ్ కాదు, లిటిల్ మైండ్ కాదనమాట. ఈ థాట్ మైండ్ కిందికి తప్పకుండా మనకి తన ఆశీస్సులు ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు అర్హుడవుతాడు మానవుడు అని చూస్తూ ఉంటారట మనలో జరిగే ప్రగతిని. ఈ విధంగా ఈ చాప్టర్లో అరవిందుల వారు లిటిల్ మైండ్స్లో ఉండే ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి, పరిమితమైన సంతోషాల కోసం ఈ మేధస్సును ఎలా వాడుకుంటారు, కానీ ఇది మన జీవితానికి ధ్యేయం కాదు, ఖచ్చితంగా గ్రేటర్ మైండ్ నుంచి మనకి రావాల్సిన నాలెడ్జ్ వస్తుంది, ఇన్ఫినిట్ నాలెడ్జ్కి వీఆర్ కేపబుల్ అని చెప్పారు. దీనికి తెలుగులో తాతగారు ఎలా చెప్పారు అనేది నెక్స్ట్ సెక్షన్లో చూద్దాం. నమస్తే.